కోల్కతా డాక్టర్ కేసులో బాధితురాలి తల్లిదండ్రులు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుమార్తెను హత్య చేసేందుకు నిందితుడు సంజయ్ కుమార్ను కావాలని ఎవరో పంపారని తెలిపారు. మా కూతురి హత్యకు సంబంధించి కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. మా కూతుర్ని చంపడానికి ఎవరో సంజయ్ని పంపించారు. సోషల్ మీడియాలో తమ కూతురు గురించి ఫేక్ న్యూస్ వస్తే సహించలేకపోతున్నాం. ఘటన జరిగిన తర్వాత ఆర్జికర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్ తమకు ఫోన్ చేసి క్షమాపణలు కూడా చెప్పలేదు. డాక్టర్ సందీప్ ఘోష్ పరీక్షలో ఫెయిల్ చేస్తాడని నా కూతురు భయపడింది. ఆయన గురించి నా కుమార్తె మంచు కోరుకుంది. కానీ ఎందుకు అలా చేశాడో తెలియడం లేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన కూతురు మృతదేహాన్ని చూసేందుకు వేచి ఉండాలని పోలీసులను, ఆర్జికర్ ఆసుపత్రి అధికారులను విమర్శిస్తూ ఏదో దాచిపెట్టి మా కూతురు మృతదేహాన్ని చూపించలేదు. మా కూతురు మొహం చూపించడానికి 4 గంటలు పట్టింది. వారు ఏదో చేద్దామని ప్రయత్నించారు. నా కూతురుకు డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ చేయాలని ఉండేది. డిఎం కోసం ప్రిపేర్ కావడానికి పుస్తకాలు తీసుకొచ్చింది అని చెప్పారు. ఉద్యోగం పట్ల తనకున్న అంకిత భావాన్ని గుర్తు చేసుకుంది. ఆమె ఎక్కువ సమయం ఆసుపత్రిలో గడిపేది. వచ్చాక కూడా చదువుపైనే ధ్యాస పెట్టేది. 4 ఆన్లైన్ కోర్సులు కూడా చేసేది. కరోనా సమయంలో ఆమె వరుసగా 4 రోజులు మున్సిపల్ ఆసుపత్రిలో సేవలందించింది అని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ ఘటనలో తన స్నేహితులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని అనిపిస్తుంది అని షాకింగ్ కమెంట్స్ చేశారు. ఇక నా కూతురికి బంగారం పథకం వస్తుందని ఆమె స్నేహితులు మాతో చెప్పేవారు. కానీ ఇప్పుడు నా కూతుర్ని కోల్పోయాను. ఆమె ల్యాప్టాప్, మొబైల్ ఫోన్ ఇప్పుడు సిబిఐ వద్ద ఉన్నాయి. ఆమెకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు నిందితుడు సంజయ్ రాయ్ తల్లి తన కొడుకును ఎవరో ఇరికించి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. తన కొడుకుకు తనను మంచిగా చూసుకున్నాడని ఆమె చెప్పుకొచ్చింది.